నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సర్ది ఉంది, నేను ఇరిటేషన్లో ఉన్నా. ఆబ్వియస్లీ సర్ది ఉంటే పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి కదా, అదే ఇరిటేషన్లో ఉన్నా. బట్ స్టిల్ రికార్డ్ చేద్దామని వచ్చి ఓకే. సో మీరు చూసుకున్నట్లయితే నిన్న క్రేజీ నిఫ్టీ పెద్ద డౌన్ఫాల్ ఇచ్చింది. ఓపెనింగే కింద పడ్డది, ఒక 300 పాయింట్లు కింద పడ్డది. ఓకే, అదే ముందే ఎక్స్పెక్ట్ చేసుకుని ఎవరన్నా ఒక 5 లక్షలు పెట్టి కొని ఉంటే వాడికి 20-30 లక్షలు అవుతుండే ఒకటే రోజులో. బట్ ఇట్స్ నాట్ అ గుడ్ వే ఆఫ్ ట్రేడింగ్ గైస్. అట్లా ఎప్పుడు ట్రేడ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ పడ్డది. ఓకే, మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కదా ఓపెన్ అయ్యేది 300 పాయింట్స్ అయితే సెట్. ఇప్పుడు ఈ జోన్లో ఉండని ట్రై చేస్తుంది. ఈ జోన్లో పెద్ద ట్రేడ్ చేయలేము గైస్. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత పెద్ద ట్రేడ్ చేయగలుగుతాం. బట్ స్టిల్ నేను ఒక జోన్ వేసుకొని 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. ఈ జోన్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయవద్దు ఎప్పుడు. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే ట్రేడ్ చేయాలి. ఓకే, ఎందుకంటే అప్పటిదాకా పైకి కిందికి అవుతుంటుంది. ఓకే, సో జస్ట్ వెయిట్. ఓకే, ఇంకోటి మనము ఏమంటారు, ఇది చేసాం కదా, ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, అది ఓవరాల్ 4,000 లాస్ నడుస్తుంది. ఈరోజు 1,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్. ఇంత ఎక్స్ట్రీమ్ ఫాల్ వస్తుంది అనుకోలే నేను. మార్కెట్ రివర్సల్ అయిపోయి పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ సడన్గా ఇట్లా చూడండి 3 ఫాల్లు వచ్చినాయి. ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి జరిగే కైండ్ ఆఫ్ ఈవెంట్ అనమాట ఇది. సో ఇంకోటి విషయం ఏంటంటే, ఇది చూడండి గైస్, ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చిందండి నిన్న. ఈ ఏరియా కనుక బ్రేక్ అయితే ఓకే, పెద్ద ఫాల్ వచ్చి 23,300 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడే పైకి వెళ్తే మేబీ కొంచెం పైకి వెళ్తుందేమో, బట్ అగైన్ కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్. అన్లెస్ ఎవడన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నిఫ్టీని పెంచుదాం అనుకుంటే మాత్రం పైకి వెళ్తుంది, లేదంటే కిందికి మాత్రం పడిపోతుంది గైస్. నిజంగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేసేటప్పుడు చూడండి, ఈరోజు క్యాండిల్ ఇది పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చింది. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ కింద సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. కరెక్ట్ కింద అయితే సపోర్ట్ తీసుకుంటుంది గైస్. ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, మనము కాల్ సైడ్ కొనుక్కుందాం. ఓకే, టైం ఇప్పుడు జస్ట్ 9:30 అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయ్యి 15 మినిట్స్ అవుతుంది. ఓకే, ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. నేను ఎక్కడ ట్రేడ్ చేస్తున్నా, ఎక్కడ స్టాప్ అవుతున్నాను. ఓకే, మనం డేకి 3 to 5 ట్రేడ్స్ అనుకున్నాం, కానీ 3 ట్రేడ్సే చేస్తాం గైస్. ఎవ్రీడే జస్ట్ 3. ఒకవేళ ఆప్షన్స్ చేస్తే 3 ట్రేడ్స్, ఒకవేళ క్రిప్టో మార్కెట్ చేస్తే 3 ట్రేడ్స్. 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు, అది రూల్. ఓకే, నేను కూడా బ్రేక్ చేయాలి ఇప్పటి నుంచి. ఓకే, ముందు కూడా నేను షార్ప్ కూడా 2-3 టైమ్స్ మిస్ అయింది నాతో కూడా, బట్ అది మనుషులం కదా, సో అట్లా అవుతుంది అనమాట. బట్ వీ విల్ ట్రై నాట్ టు బ్రేక్ దాట్. ఓకే, లాస్ అయినా ప్రాఫిట్ అయినా 3 ట్రేడ్స్ చేస్తా. లాస్ అయినా వీడియో పెట్టేస్తా మీకు, సో దట్ మీకు నేర్చుకోనికి ఉంటుంది. ప్రాఫిట్ అయినా వీడియో పెడతా. ఓకే, సో దట్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. చూడండి గైస్, ఈ జోన్లో పైకి కిందికి వెళ్తూనే ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయి పైన సస్టైన్ అయితే పైన ట్రేడ్ చేస్తా, కింద బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే పుట్ బై చేస్తా. ఓకే, చలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఫ్రీయే కదా. 700 మెంబర్స్ మీరు సబ్స్క్రైబ్ ఉన్నారు. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కలిసి గ్రో అవుదాం, కలిసి డబ్బులు సంపాదిద్దాం, కలిసి లోన్లు క్లియర్ చేద్దాం. ఓకే, ఒక డెడికేషన్ తోటి, ఒక డిసిప్లిన్ తోటి. ఇంకోటి గైస్, నేను ఒకటి క్లియర్గా చెప్పాలి మీకు, ప్లీజ్ ఆప్షన్ బయింగ్ పెద్ద అమౌంట్ తోటి చేయకండి. 30,000-40,000 తోటే చేయండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్కి మ్యాక్సిమం లాసెస్ వస్తుంది గైస్, నిజంగా చెప్తున్నాను. క్యాండిల్ క్రేజీ ఎండ్ అయింది. సో ఆప్షన్ బయింగ్ ఒక యాడ్ చేసుకొని పెట్టుకుందాం. 226 అంటే ఈ అకౌంట్లో కొంచెం విత్డ్రా చేస్తాం. 225 into 200 చేస్తే 45,000. 225 into 150 తక్కువ కాన్సిడర్ చేసాం ఈరోజు. ఓకే, 100 కాన్సిడర్ చేయవచ్చా చూద్దాం. ఎందుకంటే ఈ అమౌంట్ 32,000 ఉంది గైస్. ఓకే, లేకపోతే ఒక పని చేద్దాం, 900 కాల్ కదా ఇది, 950 కాల్ యాడ్ చేసుకున్నాం. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇవన్నీ కొత్త ప్రీమియం. సో
వీ విల్ హ్యావ్ 950 కాల్ యాడ్ చేసుకుంటాం. ఓకే, చలో 950 కాల్ యాడ్ చేసుకున్నా గైస్. 150 క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాం. రిజెక్షన్ వచ్చేసి చూసిన పైన నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకున్నా, పడితే స్ట్రాంగ్ పడుతుంది. ఇప్పుడు చూద్దాం, ఏమని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇట్స్ గుడ్, బట్ ఓవరాల్ మార్కెట్ ఈస్ డౌన్. ఈ జోన్లోనే ఉంటుంది అనుకుంటున్నారు ఈరోజు డే మొత్తము. మేబీ బ్రేక్అవుట్ అయితే సమ్వేర్ అరౌండ్ 9:50 10 o'clock బ్రేక్అవుట్ అవ్వచ్చు. చూద్దాం. నిఫ్టీ పొజిషన్ అయితే కొంచెం డేంజర్ ఉంది కదా, చూడండి. ఇది అసలు ఫాల్, ఎంత పెద్ద ఫాల్ అవసరం లేకుండా ఇక్కడ అసలు. అది కూడా ఆల్రెడీ ఇంత పడ్డది, ఇది అసలు కావాలని వాడు చేసినట్టుంది. అది అంత పెద్ద ఫాలా. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అందరికీ పెద్ద పెద్ద రాసులు ఉంటాయి ఈ టైంలో. ఐ హోప్ థింగ్స్ విల్ సాల్వ్ సూనర్. అమ్మా సర్ది, అమ్మా బా. చూడండి గైస్, అంత పెద్ద ఫాల్ వచ్చింది. ఇక్కడ తెలిస్తే ఏమవుతుంది, కింద పడిపోతుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. చూడండి, ఓ 10 points ఇచ్చేసింది 1 minute. ఇంత కింద పడ్డది. దీన్ని బట్టి రబక్కని కింద పడుతుంది, ఎందుకంటే బ్రేక్అవుట్ అయిపోయింది కదా. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోయింది, ఫాల్ వస్తుంది అనుకునే లోపల రివర్సల్ వచ్చేసింది. అట్లుంటుంది ఆప్షన్ దాంట్లో. సో కొంచెం జాగ్రత్తగా చేయండి ప్లీజ్. ఆప్షన్ చేయకండి గైస్, చేస్తే 30,000-40,000 తోటి చేయండి. ఎక్కువ డబ్బులతో అస్సలు ఉంటుంది గైస్, ప్లీజ్ నిజంగా చెప్తున్నాను. కావాలంటే క్రిప్టో మార్కెట్లో ఎక్కువ డబ్బులతో ట్రేడ్ చేయండి, మంచిగా డాలర్స్ సంపాదిస్తాం. అందుకే మీరు స్టార్టింగ్ నుంచి చూడండి, నేను ఎప్పుడు ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయలే. 1 lakh పైన అయితే స్టార్టింగ్ డేస్లో చేస్తుండే, 1 lakh 3 lakhs తోటి కూడా చేస్తుండే. దాని తర్వాత నేను నేర్చుకొని నాకు ఏమర్థమైందంటే, ఆప్షన్ దాంట్లో ఎక్కువ డబ్బులు పెట్టదు, మ్యాక్సిమం 50,000 పెట్టండి అంతే. దానికన్నా ఎక్కువ రిస్క్ గైస్. సింగిల్ షేర్ 50,000 పెట్టుకొని డైలీ 3,000 5,000 సంపాదించుకోవచ్చు ఈజీగా. 1,000 అయితే కళ్ళు మూసుకొని వస్తాయి. అది చేస్తే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకండి మార్కెట్ నుంచి, ఓకే? ఎందుకంటే లేనిపోని టెన్షన్స్, లేనిపోని టార్చర్లు వస్తాయి గైస్ లైఫ్లో. వెయిట్ చేద్దాం, మనము కన్ఫర్మేషన్ తర్వాత తీసుకున్నాం, ఓకే? ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. మనం ఇప్పటి నుంచి డబల్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేసి కరెక్ట్ ట్రేడ్ చేద్దాం, ఓకే? ఏదో గడబడిలో వద్దు, ఓకే? చూడండి, తీసుకొని ఉంటే రివర్స్ వచ్చేసింది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఆల్రెడీ ఉంది డైలీ, అది కూడా బ్రేక్ అవ్వాలి గైస్, లేదంటే కష్టం. స్టేట్ బ్యాంక్ ఒక్కటి సాత్ ఇస్తే నిఫ్టీ వెళ్ళిపోతుంది కదా పైకి. స్టేట్ బ్యాంక్ సాత్ ఇవ్వాలి. బ్రేక్అవుట్ వచ్చింది చూడండి, క్రేజీ బ్రేక్అవుట్. మిస్ అయిపోయింది ఇది, ఇప్పుడు కొనుక్కోలేము, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. బట్ క్రేజీ 995 బాబా. క్రేజీ పోతుంది గైస్. మనం స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకున్నాం, ఓకే? 24,050 యాడ్ చేసుకున్నాం. చలో 150 క్వాంటిటీ సస్టైన్ అయితే తీసుకుందాం, లేదంటే రిస్క్ అవుతుంది. కానీ క్యాండిల్ చూస్తుంటే క్రేజీ ఉంది గైస్, బులిష్. బట్ ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. యూజువల్లీ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు బై హియర్. సో వెయిట్ చేద్దాం, వద్దు గైస్, వెయిట్ చేద్దాం, ఓకే? నేను యూజువల్లీ స్టార్టింగ్ తెలుగు ట్రేడర్ ఏజ్ అయితే ఇది కొనేస్తుండే, బట్ ఇప్పుడు వద్దు.
వెయిట్ చేద్దాం కొంచెం సేపు. ఓకే, చలో మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది? 1200 ప్రాఫిట్ నడుస్తుంది. నైస్. ఇక్కడ ఒక ఓవరాల్ ప్రాఫిట్ 10,000 ఉంటే మనం ఇది ఎగ్జిట్ అవ్వచ్చు. 1 lakh తోటి 10,000 ఈజ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గైస్. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే లాంగ్ టర్మ్లో పెడితే ఆబ్వియస్గా ప్రాఫిట్ అయితే, మరి నేను 10,000 తీద్దాం అనుకుంటున్నాను ప్రాఫిట్స్ తోటి. ఓకే, దట్స్ అవర్ ప్లాన్. ఓకే, బ్యాక్ టు నిఫ్టీ. చలో, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతే స్ట్రాంగ్ బయింగ్ అయిపోతుంది. క్రేజీ అయింది. 148 నుంచి 195. ఇప్పటికీ మన డే ఎండ్ అయిపోతుండే. కానీ చెప్పలేము గైస్, ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. ఇది ఎక్కడ దాకా పోతుందని నాకు డౌట్ ఉంది. చూద్దాం. ఒక రిస్క్ తీసుకుందాం, లేకపోతే వద్దండి, ఆగండి. బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ టు ట్రేడ్ ఇయర్. కొనుక్కుంటే వస్తుండే డెఫినెట్లీ. ఇక్కడ పైకి వెళ్తారు మార్కెట్ ఉండే మనకి. ఇక్కడ కొనుక్కుంటే డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తుండే. బట్ ఇట్స్ రిస్క్ గైస్. అంటే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ రాకుండా తీసుకుంటే ఇప్పుడు వస్తుంది ప్రాఫిట్, ప్రతిసారి రాదు కదా, అది పాయింట్. చలో, ఇది కూడా బ్రేక్ అవుతుంది గైస్. నైస్. ఈ క్యాండిల్ అయితే క్రేజీ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రిస్క్ తీసుకుందాం అనిపిస్తుంది. చలో తీసుకుందాం. పైకి అయిపోయింది. చలో తీసుకుందాం. 1,000 రూపీస్ ప్రాఫిట్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, 800, 900, 1,000 రూపీస్ ప్రాఫిట్. చలో, ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. 1,000 రూపీస్ ప్రాఫిట్. ఈ క్యాండిల్ క్రేజీ ఉంది. మనం ఇంకొక ట్రేడ్ చేయవచ్చు యాక్చువల్లీ. చూడండి, ప్యాక్ వచ్చేసింది. అందుకోసే నేను ఎగ్జిట్ కొట్టా. ఎందుకంటే పడితే ఫాల్ పడుతుంది అంత స్ట్రెచ్ అయిపోయినప్పుడు మార్కెట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, 24,100 యాడ్ చేసుకోవాలి. అయితే అవుట్ ఆఫ్ మనీ వెళ్తున్నా, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొత్త ప్రీమియమ్స్ ఉన్నాయి. 150 క్వాంటిటీ. అసలు ఇది ఆగుతలే కదా. పెద్ద రిస్క్ తీసుకుందామా గైస్? క్రేజీ ఎండ్ అవుతుంది క్యాండిల్. ఒక రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాం గైస్. ఓకే, ఎందుకంటే క్రేజీ బుల్లిష్ ఉంది మార్కెట్. కొంచెం కిందికి రానివ్వండి. లెట్స్ ప్లాన్. ఈ క్యాండిల్ అయితే క్రేజీ ఉంది గైస్. మంచి మూమెంట్ ఒకటి మిస్ అయిందని చెప్పా, ఎందుకంటే ప్రాసెస్ ఫాలో ప్రకారం అది తీసుకోవద్దు. చలో, మళ్ళీ బై చేసా గైస్, చూద్దాం. ఓకే, చలో, 400 ప్రాఫిట్, 1,500 ప్రాఫిట్. నైస్. 1,200 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 1,700, 1,900, 1,400. కమాన్. 1,800 ప్రాఫిట్ నడుస్తుంది. 2,000 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చలో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం 1,300కి. ఎందుకంటే స్ట్రెచ్ అయిపోయింది కదా, మనం రిస్క్ తీసుకోలేము. ఓకే, నైస్ గైస్, సూపర్. మీరు చూసుకున్నట్టయితే 2 ట్రేడ్స్ చేసాం. 2,357 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ చేద్దాం. కొంచెం రిస్క్ ఉంది గైస్. ఇక్కడ ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది కదా మార్కెట్, సో కొంచెం డౌట్ ఉంది ఆడ. వచ్చి నేను అనుకున్నా ఆల్రెడీ ఇంత పడ్డది కదా మార్కెట్. ఇండియాలో ఎంతమంది ఉన్నాడు, ఎవడు చూస్తాడు కదా, అందరు చూస్తారు కదా ఇంత పడ్డది లేపాలని. సో మేబీ ఈరోజు లేపుదాం అనుకుంటారు. ఇది వీడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 24,170 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మనం ఇదొక ఉందామా కొంచెం. నాకు కిందికి వచ్చి ఈఎంఐ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే ఒక కన్ఫర్మేషన్ అనిపిస్తుంది గైస్. అదొక్కటి ప్లాన్ చేద్దాం. ఓకే, 2 ట్రేడ్స్ చేయండి. 2,300 ప్రాఫిట్ నడుస్తుంది. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ చేద్దాం. ఓకే, లెట్స్ వెయిట్ గైస్. సూపర్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం. ఈఎంఐ 177 దగ్గరకు వచ్చి ఒక ఏమంటారు గ్రీన్ క్యాండిల్ చేస్తే మనం ప్లాన్ చేయవచ్చు. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయింది. నేను చెప్పాలి, స్ట్రెచ్ అయిపోయింది చాలా. ఈఎంఐ నుంచి చాలా స్ట్రెచ్ అయిపోయింది. కొంచెం రిస్క్ ఉంటుంది, పడితే పక్కన పడే ఛాన్స్ ఉంది. కానీ ఇది సూపర్ బుల్లిష్ క్యాండిల్ గైస్. నేను మా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మీరు చూసి ఉంటారు.
చలో ఇక్కడ మళ్ళీ తీసుకుంటా నేను, సింపుల్ దీనికన్నా కింద ప్లాన్ చేసుకుంటా. ఓకే, అరే సేమ్ ప్రీమియమా, సింపుల్ దీనికన్నా కిందకి వస్తే వి విల్ ప్లాన్. ఎక్కువ నేను ఆగా దీంట్లో. ఓకే, చిన్న స్టాప్ లాస్. కమాన్, ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. మార్కెట్ క్రేజీ ఉంది యాక్చువల్లీ, నేను ట్రేడ్ చేయాలి బట్ రూల్స్ ఆర్ రూల్స్. ఓకే, ఎక్కువ చేయం మనం. కమాన్, ఇంకొక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో దీన్ని చూస్తుంటే. కమాన్, తొక్కితే వెళ్ళిపోతుంది పైకి. రిజెక్షన్ వస్తుంది గైస్. దీనికన్నా కింద వెల్ ప్లాన్. బ్యాడ్ క్యాండిల్ అదే, కొంచెం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నాకు ఈఎంఐ దగ్గర మేబీ. చలో ఈఎంఐ దగ్గరికి వస్తుందా, వచ్చి రిజెక్షన్ తీసుకుంటా చూద్దాం. ఓకే మాన్, ఇంత పైకి వచ్చినావు, ఇంకా కొంచెం పైకి వెళ్తే అయిపోతుంది కదా బ్రో. చలో వెళ్ళిపో. నాకు ఎందుకు దీనికన్నా కింద వస్తే వీళ్ళు కట్ ద ట్రేడ్ గైస్, ఎందుకంటే పడితే గట్టిగా పడుతుంది, అందుకోసానికి నేను ఎక్కువ రిస్క్ తీసుకోను. ఓకే, ఇది నా థర్డ్ ట్రేడ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ట్రేడ్ చేయాలి. ఓకే కమాన్, అక్యుములేట్ చేస్తుంది ఇక్కడ, బయర్స్ రాగా రవక్కన వెళ్ళిపోతుంది పైకి నాకు తెలిసి. కమాన్ బయర్స్, ఐ థింక్ ఐఎమ్ ఎగ్జిటింగ్ దిస్ ట్రేడ్ గైస్. యాక్చువల్లీ ఈఎంఐ దాకా నేను వెయిట్ చేయొచ్చు, కానీ ఈఎంఐ దగ్గర వెయిట్ చేస్తే మన ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది అనమాట. ఇది ఇక్కడ దాకా వెయిట్ చేయొచ్చు 188 దాకా. ఓకే, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. నాకు ఎందుకో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది అనిపిస్తుంది. సో లెట్స్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. యాక్చువల్లీ ఈఎంఐ దగ్గరకు వచ్చిన తర్వాత కొనేడుతుండే నేను, తొందరపడ్డా బట్టి చోకెళ్ళే, టెన్షన్ లేదు. చలో ఇప్పుడు ఈఎంఐ దగ్గరకు వచ్చింది, దీనికన్నా కింద వెళ్తే వీళ్ళు ఎగ్జిట్. చలో వీళ్ళు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. ఫాస్ట్గా పడుతుంది, సో టెన్షన్ లేదు. అబ్బా ఓకే, 276 రూపీస్ ప్రాఫిట్ గైస్. యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ఇంకా ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. ఈఎంఐ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు అలా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, నేను వీడియో ఫాస్ట్గా పెట్టని ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ట్రేడ్ చేయలేకపోతే ట్రేడ్ చేయండి. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకున్నప్పుడు అలా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, 3 ట్రేడ్స్ ఫర్ ద డే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఇక్కడనే 2 లక్షలు కూడా ఉంటాయి కొన్ని సంవత్సరాల్లో, కొన్ని మంత్స్లో. ఇక్కడనే 10,000 కూడా ఉంటాయి, ఇక్కడనే 20 లక్షలు కూడా ఉంటాయి, ఇక్కడనే 20,000 కూడా ఉంటాయి. ఓకే, 276 అంటే తక్కువ అనుకోకండి. మనం ప్రాసెస్ ఫాలో అయినాం. అట్లీస్ట్ ఇట్లా చేస్తే 50,000తో మీకు 2,000-3,000 వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదంటే బిస్కెట్ అవుతారు. సో ప్రాసెస్ ఫాలో చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.